హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి మోదకాలు అయితే చేస్తున్నానండి. వినాయక చవితి స్పెషల్గా చేస్తున్నాను. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి 1 కప్పు దాకా నీళ్లు వేసుకున్నాము. నీళ్లు వేసుకున్న తర్వాత ఒక చిన్న ముక్క బెల్లం ముక్క, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. బెల్లం ఎందుకు వేస్తున్నానంటే పైన పిండి చప్పగా లేకుండా కొంచెం తీయగా ఉంటుందండి, అందుకే ఒక చిన్న ముక్క బెల్లం వేస్తున్నాను. బెల్లానికి బదులు పంచదార కూడా వేసుకోవచ్చు. ఇదంతా కరిగిన తర్వాత ఏ కప్పుతో మనం నీళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా రైస్ ఫ్లోర్ వేసుకుందాము. ఇదంతా కలిపేసుకుందాము. ఇదంతా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల దాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులోకి ఏ కప్పుతో మనం రైస్ ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు దాకా బెల్లం వేసుకుందాము. బెల్లం వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుందాము. ఎక్కువగా నీళ్లు వేసుకోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లం కొంచెం కరిగింది కదా, ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. 1 కప్పు దాకా వేస్తున్నాను. 1 కప్పు రైస్ ఫ్లోర్ అయితే 1 కప్పు వాటర్ వేస్తున్నానండి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, 3/4 కప్పు బెల్లం వేస్తున్నాను. కొలతల ప్రకారం చెప్తున్నాను. ఇందులోకి 2 యాలకులు దంచి వేస్తున్నాను. ఇదంతా బాగా దగ్గర పడేలాగా కలుపుకున్నాము. ఇలా దగ్గర పడింది కదా, గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. ఇది మరీ ఎక్కువ వేయించుకోకూడదండి. పచ్చి కొబ్బరి తురుము వేయించుకున్నామంటే గట్టి పడుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనకి రైస్ ఫ్లోర్ వేసుకున్నాము కదా, ఇదంతా మనము చేతితో కలిపేసుకొని ముద్దలాగా కలిపేసుకోవాలి. మనకి గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం నీళ్లు చల్లైనా మెత్తగా కలిపేసుకొని ముద్దలా పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇవి చిన్న సైజు బాల్స్ లాగా చేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చెయ్యి కడిగేసుకొని మళ్ళీ చేతికి నెయ్యి రాసుకొని ఇలాగ చెక్కల్లాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇలాగ చేసుకున్నాము కదా, ఇప్పుడు ఇందులోకి మనము కొబ్బరి లవది ఉంది కదా, ఇది తీసుకొని ఇందులో పెట్టేసుకొని ఇలాగా కొద్దిగా వాటర్తో ఇలాగ సైడ్లు చేసామంటే మనకి రౌండ్గా చేసుకోవచ్చు బాల్స్ లాగా. వినాయక చవితికి అయితే ఇలాగ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి మోదకాలు. ఇలాగ రౌండ్గా చేయండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇలాగా మొత్తమే ఇలాగే చేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ కొబ్బరి లవ్స్ తీసుకొని ఇందులోకి చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇందులోకి 1 గ్లాస్ దాకా నీళ్లు వేసుకొని ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకున్నాము. పెట్టేసుకొని ఒక 15 నిమిషాల దాకా హై టు మీడియం ఫ్లేమ్లో ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడి మోదకాలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.